నమస్తే అన్న అందరికీ నమస్కారం. మాదక ద్రవ్యాల కేసులో ఒక భారతీయుడికి 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే షార్జా ప్రాంతంలో మాదక ద్రవ్యాల కేసులో 25 ఏళ్ల జైలు శిక్ష పడిన భారతీయ డీజే భార్య క్లేటన్ రోడ్రిగ్స్ కుటుంబం తీర్పు పైన అప్పీల్ చేసింది. యుఏఈ న్యాయ వ్యవస్థ పైన ఆ యొక్క కుటుంబం విశ్వాసం వ్యక్తం చేసింది. ముంబైకి చెందిన క్లేటన్ రోడ్రిగ్స్ జూన్ 2023లో షార్జా ఎయిర్పోర్ట్ లో మాదక ద్రవ్యాలు కలిపిన కేక్ తో పట్టుబడిన తర్వాత జైలు పాలయ్యాడు. క్లేటన్ భార్య ఫాలిన్ కేసులో ఇరుక్కున్నాడని మరియు నిర్దోషిగా నిరూపించబడుతుందని చెప్పి ఆమె పేర్కొంది. క్లేటన్ ను బేకర్ మరియు అతని యొక్క స్నేహితుడు మోసం చేశారని చెప్పి, ఇలా అనేక మందిని మోసగించారని చెప్పి ముంబై పోలీసుల నివేదిక ఉందని చెప్పి ఆమె తెలిపింది. ముంబై పోలీసుల నివేదిక ప్రకారం బేకర్ టీం బాధితులను తప్పుదారి పట్టిస్తారు, ఒకవేళ దొరికిపోతే న్యాయ సహాయం అందిస్తూ ఉన్నట్లు నటిస్తారని చెప్పి న్యాయపరమైన ఖర్చుల కోసం బాధిత కుటుంబాల నుంచి డబ్బు డిమాండ్ చేస్తారని చెప్పి పోలీసులు తెలిపారు. బేకర్ బాధితుల్లో ఒక భారతీయ నటి క్రిసాన్ పెరీరా కూడా ఒకరు. పెరీరా 2023 ఏప్రిల్ 1న ఆడిషన్ మరియు హాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటించాలని చెప్పి ఇద్దరు వ్యక్తులు ఆమెను మోసగించారు. వారు ఆమెను ఆడిషన్ కు మాదక ద్రవ్యాలతో నిండిన ట్రోఫీని తీసుకువెళ్లేలా చేశారు. ఎయిర్పోర్ట్ లో దిగగానే హీరోయిన్ పెరీరాను అధికారులు అరెస్టు చేశారు. అనంతరం ముంబై పోలీసులు బేకర్ మరియు అతని యొక్క సహచరుడు ఆర్బీని పట్టుకున్నారు. విచారణ అనంతరం పెరీరాను షార్జా జైలు నుంచి విడుదలవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే యుఏఈకి వెళుతూ ఉన్న మన భారతీయులు ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.